హాయ్ అండి, వెల్కమ్ టు మై అశ్విని వ్లాగ్స్. ఈరోజు మనము హెల్తీ హెల్తీ ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ప్రోటీన్ లడ్డు అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్రోటీన్ లడ్డు. మనం ఈవినింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చాక స్నాక్స్ టైంలో మనము రోజు ఒక లడ్డు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. మనం ఫస్ట్గా ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో నువ్వులు, మనం ఏ బౌల్తోనైతే మనము నువ్వులు తీసుకున్నామో అంతే క్వాంటిటీతో మనం పల్లీలు, సేమ్ క్వాంటిటీ పల్లీలు, అలాగే సేమ్ క్వాంటిటీలో బెల్లము, ఈ 3 ఐటమ్స్ మనము దీనికి కావాల్సినవి. ఇప్పుడు మనము నువ్వులు అండ్ పల్లీలు కూడా ఈ 2 ఐటమ్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మనము కడాయిలో వేసుకొని. ఇప్పుడు ఇవి 2 డ్రై రోస్ట్ చేసుకుందాము. అలాగే పిల్లలు చాలా వరకు ఫుడ్ తీసుకోవడం లాంటి దాంట్లో మనకి చాలా ఇబ్బంది పెడతారు కదా అండి. మనము ఇలా రోజుకి ఒక లడ్డు ఇచ్చామనుకోండి, ప్రోటీన్ కూడా బాగుంటుంది, వాళ్ళు చాలా మంచిగా తింటారు, ఎంజాయ్ చేసి. ఎందుకంటే స్వీట్ కదా అండి. రోజు ఒక లడ్డు వాళ్ళ స్కూల్ బాక్స్లో మనం లంచ్ టైంలోకి పెట్టామనుకోండి, లంచ్ టైంలో అయినా, స్నాక్స్ ఈవినింగ్ టైంలో అయినా, మార్నింగ్ టైంలో అయినా సరే ఒక లడ్డు ఇచ్చేసి గ్లాస్ పాలు ఇచ్చామనుకోండి, వాళ్ళకి టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి లడ్డు కూడా. మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. మనము చక్కగా నెయ్యి వేసుకొని లడ్డు చుట్టేసుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మనం పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా మనము పల్లీలు కూడా రోస్ట్ చేసేసుకొని మనము మిక్సీలో వేసేసుకుందాము. ఇప్పుడు పల్లీలు, నువ్వులు కూడా కొంచెము మనకి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలండి. అలానే మిక్సీ పట్టేసుకోవద్దు, ఎందుకంటే మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం పల్లీలు, నువ్వులు కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం చల్లారిన తర్వాత ఇవి 2 కలిపి మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ పల్లీలు, నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బెల్లం వేసుకొని మిక్సీ పడదాము. ఎందుకంటే బెల్లం కూడా మనం ఇందులోనే వేసామనుకోండి, ఒక్కొక్కసారి మిక్సీ అయ్యే ఛాన్స్ అనేది చాలా మంచిగా గ్రైండ్ అవ్వదు. మనకి పల్లీలు, నువ్వులు అనేది పౌడర్ లాగా కాదు. అందుకోసమని ఫస్ట్ మనము పల్లీలు, నువ్వులని గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం కొంచెంగా బెల్లం వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి ఇది ఫుల్ అయిపోయింది కదా. కొంచెం క్వాంటిటీ మనము ఇంకో ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీలో మనం అందులో సగం వరకు బెల్లం వేసుకుందాము. ఇంకా సగం పౌడర్, మనకి నువ్వులు, పల్లీలు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అండి, ఆ పౌడర్లో మిగతా సగం బెల్లం వేసుకొని మనం నెక్స్ట్ ట్రిప్లో మనము గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు నువ్వులు, పల్లీలు అండ్ బెల్లం 2-3 కలిపి మనము మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా సన్నగా మనకి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం పౌడర్, బెల్లం ఉంది కదా అండి, నువ్వులు, పల్లీలు పౌడర్ అండ్ బెల్లం, ఇది కూడా మొత్తము మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం వీటిని కూడా మంచిగా మిక్సీ పెట్టేసుకుందాం. అలాగే ఇందులోకి ఇలాచీ ఒక 3-4 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా పౌడర్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మనం లడ్డు అనేది చుట్టేసుకోవాలండి. మనం నెయ్యి వేసుకొని కొంచెం మనం కలుపుతూ ఇలా మనకి లడ్డులాగా మనము మంచిగా చుట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి లడ్డు కూడా. మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. బ్లడ్ అనేది మనకి నువ్వులు, పల్లీలు చాలా ఎనర్జీ కాబట్టి మనకి రోజు ఒకటి లడ్డు మనము రోజుకి 2 or 1 మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు ఇచ్చినా కూడా పర్వాలేదండి. చాలా బాగుంటాయి లడ్డూస్. మనం అందులో ఇంకా షుగర్ కాకుండా బెల్లం వేస్తాం కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిది. మిగతా మొత్తము ఆ మిక్సర్ మొత్తాన్ని లడ్డూలాగా మనం అంతా చుట్టేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ
మంచిగా మనం అలా లడ్డూలాగా మంచిగా చుట్టేసుకొని పెట్టుకోవాలండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూసారా, ఇలా మనం మొత్తం ఆ పౌడర్ని మొత్తం ఇలా లడ్డూలాగా చుట్టేసుకొని పెట్టేసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయి చూసారా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూడండి చాలా ఇలా ఎంత బాగా వచ్చాయి చూసారా. చూసారు కదా అండి, ఇలా పర్ఫెక్ట్గా లడ్డు ఇలా మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. చాలా హెల్తీ కూడా పిల్లలకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.